పచ్చని ఎండలో పోరాడుతున్న మీ అందరికీ సిపిఐ పార్టీ తరఫున మన అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మీ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. చాలా న్యాయమైన పోరాటం ఇది. ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఐటీ వ్యవస్థని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆయన ఆక్షుడుగా, ఆయన దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ని టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే ముందు నిలబడతానని చెబుతున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పెట్టిన కేంద్రాలు ఈ సేవా కేంద్రాలు 2003లో ప్రారంభించబడి 2019 దాకా అమల్లో ఉండి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ సేవకి పరోక్షంగా, అర్బన్ సేవకి పరోక్షంగా ప్రాణాలు వేశారు. అవి పెంచి ఉన్న అందులో పనిచేసే సంఖ్య గణనీయంగా పోయింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఈ సేవ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ సెంటర్స్ ఓపెన్ చేశారు. అవి పెద్ద సంఖ్యలో వేలాది సెంటర్స్ ఫ్రాంచైజీలో వచ్చిన విషయం మీ అందరూ కూడా తెలుసు. కానీ న్యాయంగా గత ముఖ్యమంత్రి మీ శాఖని బలహీనపరిచేటప్పుడు మీ అందరితో ఆనాడు సంబంధిత అధికారి లేదా సంబంధిత మంత్రి మీ నాయకులను కూర్చోబెట్టి మీ భవిష్యత్తు ఉండి మీకు జీవన వృద్ధి, మీ ఉపాధి గ్యారంటీ రావడం కోసం ఏం చేయాలి అని ఆనాడు ముఖ్యమంత్రి కానీ, ఆ తర్వాత మంత్రి కానీ, లేదా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మీ కార్పొరేషన్ ఎండీ కానీ ఎవరో ఒకళ్ళు బుద్ధి ఉన్నవాడు ఒక్కరైనా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండాలి. వాళ్ళు ఆలోచించాల. మీకు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎంపీ ఇవ్వాలని ఉన్నారు. మీకు ఐడియా ఉందో లేదో? మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వేరే ఆఫీసర్ వాళ్ళు మన అగ్రికల్చరు, హార్టికల్చరు, సిరికల్చరు వీటన్నిటిలో ఉంటారు. 6,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కలంపోటుతో తీసేశారు. ఈ 6,000 మందికి ఎవరో తెలిసినటువంటి వాళ్ళ ద్వారా వస్తే 18 రోజులు ధర్నా చౌక్లో ఉంచి మనమే ఆశ్రమించి ఆనాడు మన రాయలసీమ పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారితో, అలాగే వైసీపీ పరిస్థితుల కుమారెడ్డి వెంకటేశ్వర గారితో ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళకి 1 టైం ఎగ్జామినేషన్ పెట్టిస్తే 4,000 మంది ఎగ్జామ్ పాస్ అయ్యారు. వాళ్ళందరూ వాళ్ళ ఆ 4 డిపార్ట్మెంట్స్లో సచివాలయ అసిస్టెంట్లుగా 30,000, 32,000 జీతంతో వాళ్ళు కొనసాగుతున్నారు. అలాగే సిఐటి కానీ, ఏఐటీసీ కానీ
సిపిఐ కానీ సిపిఎం కానీ ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా వారికి రక్షణగా నిలబడేది ఎర్ర జెండాలు ఈ కార్మిక సంఘాల తప్ప మిగిలిన ఎవరూ ఉండదు. మరి అలాగే మీకు ఒక మాట అగ్రిగోళ్ళకి చెప్తాను.